హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆలస్యమైనందుకు మన్నించండి. మనం బేతాల్ జాన్ గారు రాసిన పాటలు ధ్యానించుకొంచున్నాము, వాటి అర్థాలు గ్రహించుకొంచున్నాం కదా. అయితే పోయిన రికార్డింగ్లో నేను ఏమీ నేరంబు లేక అనే పాట యొక్క మొదటి 3 చరణాలు వాటి యొక్క అర్థాన్ని వివరించడం, వాటి అర్థాన్ని ధ్యానించడం జరిగింది. ఈరోజు తర్వాత 5 చరణాల గురించి మనం ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు, మీరు మాతో ఉండి మీరు మాకు చేస్తున్న సహాయంకే మీకు అనేక వందనములు. యేసయ్య, మీ కృప మాకు చాలును. నిత్యము మాతో ఉండండి, మా అడుగులను స్థిరపరచండి, మా ఆలోచనలో స్వార్థం లేకుండా ఉండడానికి చూడండి. నిస్వార్థమైన జీవితాన్ని మాకు నేర్పించండి ప్రభువా. మేము తగ్గించబడాలి, మీరు హెచ్చింపబడాలి. నిత్యము నిన్ను హెచ్చించుటకు మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మేము ఎట్టి స్థితిలో ఉన్నా మమ్మల్ని కాపాడే దేవుడు కనుక మీ కృతజ్ఞతలు. దినదినము నీ వాత్సల్యం మా పట్ల ప్రభా వృద్ధి చేసుకుంటున్న దేవుడు ప్రభా తండ్రి, నూతన పరుచుకుంటున్న దేవుడు, ఇంత గొప్ప స్నేహితుడు మాకున్నావు. అందుకు మీ వందనములు. నీ సిల్వర్ యాత్రలో నీవు పడిన కష్టంలో ఆ కష్టాన్ని వివరిస్తూ ఈ పాటని ఎంతో చక్కగా బేతాల్ జాన్ గారు మా కోసం పొందుపరిచి ఉన్నారు. ఆయన జీవిత సాక్ష్యాలను కూడా అందులో పెనవేసి ఉన్నారు. యేసయ్య, అది మేము చదువుకునిచుండగా ధ్యానించుకుంటుండగా సహాయం చేయండి, మీ కృప చూపించండి యేసయ్య. మా యొక్క ఈ చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకోండి. ఆమేన్. మనం పాడుకుంటున్న పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 205, ఏమీ నేరంబు లేక. ఏమీ నేరంబు లేక యా మరణ స్తంభము నేలమోయా నాయను, నా యేసు ఎంత ఘోరములాయను, నా యేసు ఎంత ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియ నేమి నేరము దోచెను, నా యేసు ఎంత ఘోరములాయెను. అంటే మనం చదువుకున్నాం కదా, అంటే మనం ధ్యానించుకున్నాం కదా, ఎలాంటి పాపం లేకుండా నా యేసు ఆ సిలువని మీద వేసుకుని దాన్ని మోసుకుని నేల మీద ఆయన ఎంత ఘోరంగా బాధపడ్డారో. ఈ మనుషులు భూమి మీద ఉన్న మనమందరం ఆయనను యెరూషలేములో ఎందుకు అట్లా తోసివేశాము, ఆయనను ఎందుకు దూరంగా పంపించేశాము, సిటీ నుంచి ఆ పట్టణం నుంచి తీసుకొచ్చి బయటికి ఎందుకు నెట్టివేశాము అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్, పిల్లలాట్లాడినట్లు ముళ్ళులతో కిరీటం మళ్ళీ నెత్తిన కొట్టిరి, నా యేసు పల్లరుపు నదికమాడిరి, ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము మీదెల్లను మిసిరి ఏమి. అంటే పిల్లలు ఆటలాడుకున్నట్లు యేసు నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను కొట్టి అందరి ముందు దయనీయంగా, అంటే నిస్సహాయంగా, వ్యంగ్యంగానే కాకుండా ఆయనను చాలా హేళన చేశారనమాట. హేళన చేసి చాలా దుర్వినియోగంగా ఆయన పట్ల తప్పుగా, అన్యాయంగా, చాలా నిస్సహాయ స్థితిలో ఆయనను ఉంచారు. Like children making noise, they placed a crown of thorns in Jesus. Like children making noise, they placed a crown of thorns on Jesus' head. He endured their mocking and the cruel treatment, and they made fun of him at every moment. ప్రతి అడుగడుగున ఆయనని చాలా బాధ పెట్టారనమాట, చాలా మాక్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే, కొరడాలతో నిన్ను కొట్టి కండ్లకు గంత కట్టి చేజరిచి వేడ్కొను నా యేసు, అట్టి వారెవ్వరంచును విరగ భావము నడిగి నెక్కిరించుచు నీ వెంబడి వత్తురేలను. అంటే చూసారా, కొరడాలతో కొట్టారంట, కళ్ళకి గంత కట్టారంట, చేత్తో కొట్టి నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో కనుక్కో అని అన్నారంట, ఎక్కిరించారంట. అలా ఎక్కిరిస్తూ ఆయన వెంబడి వెళ్ళారంట. వాళ్ళంతా యేసు మీద కొరడాలతో కొట్టి కంటిని కళ్ళు కనపడకుండా చేసి ఇట్లా అవమానించడం, ఎన్ని రకాలుగా అవమానించగలుగుతారో అన్ని రకాలుగా అవమానించారంట.
ప్రతి అవమానాన్ని ఆగ్రహం లేకుండా చాలా శాంతంగా భరించాడు నా యేసు అని చెప్తున్నారు బేతాళ్ జాన్ గారు. మన క్షమాభిప్రాయంతో పాటు తన ప్రేమను కనపరిచాడు. మనందరికీ క్షేమాన్ని ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, అలాగే తన ప్రేమను కూడా మనందరి పట్ల కనపరిచాడు. దే స్ట్రక్ హిమ్ విత్ రాడ్స్, హిట్ హిస్ ఐస్ అండ్ మాక్డ్ హిమ్. My Jesus endured this without anger or retaliation for the sake of our salvation. He endured every pain and still loved us. మన క్షేమం కోసం, మన రక్షణ కోసం ప్రతి బాధని, ప్రతి నొప్పిని భరించి వెనక సొనుక్కోలేదు. ఇదంతా నీకోసమే చేశాను, నీకోసమే అని మనల్ని మన కోసం ఎత్తి చూపించలేదు. హీ స్టిల్ లవ్డ్ అస్. అంతే, మౌనంగా ఉండిపోయారు. మన కోసం చేశారని చెప్పి కూడా గొప్ప చెప్పుకోలేదు. హీ రిమైండ్ కామ్. ఏలడి వారు నడువ మ్రోల వస్త్రంబులను నేలబరిచిన రీతిగా నా యేసు మ్రోలబరిచినట్లుగా ఏల ఈ కోడిగంబులేల నీ మీద కంటూ ఏమి నేరంబు లేదుగా. అంటే సైనికులు ఆయన వస్త్రాల్ని తీసేసుకున్నారు, ఆయన నేల మీద పడేశారు. ఏ తప్పు ఏ పాపం లేకపోయినప్పటికీ ఆయనను చాలా రకాలుగా హింసించారనమాట. ద సోల్జర్స్ టుక్ ఆఫ్ హిస్ క్లోత్స్ అండ్ ప్లేస్డ్ హిమ్ ఆన్ ద గ్రౌండ్. జీసస్ ఇన్ హిస్ హ్యూమిలియేషన్ వాజ్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. ఈవెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్ హీ హ్యాడ్ నో సిన్ అండ్ నో బ్లేమ్ కుడ్ బి ఫౌండ్ ఇన్ హిమ్. ఇంత దారుణంగా చేసిన, కొట్టిన, హింసించిన, ఆయన బట్టలు చింపేసిన ఆ సమయంలో కూడా ఆయన నోరు కూడా మెదపలేదు, ఏ పాపం చేయలేదు. ఆ సిచ్యువేషన్లో కూడా ఆయన ఎవరిని బ్లేమ్ చేయలేదు, సైలెంట్గా ఉన్నారు. చాలా హ్యూమిలియేట్ చేయబడ్డారు, చాలా కించపరచబడ్డారు. ఆయన యేసయ్య మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు. చాలా బాధించి కపాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతిలినుప చీలలతో బిగించి జిమ్మి రక్తంబు గారెను. ఇలా చాలా రకాలుగా బాధించి కపాలం అనే స్థలానికి తీసుకొచ్చి ఆ సిలువను నేలలో దింపారనమాట, నేలలో వేశారు. ఆ స్థలానికి తీసుకెళ్ళి ఆయన చేతుల్ని, కాలు సిలువల్ని మెల్లగా శీలలతో కొట్టేసి రక్తం కారిపోతూనే ఉంది. ఆయనను అలా హింసిస్తూనే ఉన్నారు, ఆయన బాధలు పెడుతూనే ఉన్నారు. ఆఫ్టర్ సఫరింగ్ గ్రేట్లీ జీసస్ వాజ్ లెడ్ టు ద ప్లేస్ ఆఫ్ క్రూసిఫిక్షన్. హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ వర్ నెయిల్డ్ టు ద క్రాస్ అండ్ హిస్ బ్లడ్ poured out for the redemption of mankind. మనందరి రక్షణ కోసం, మనందరి మారు మనసు కోసం ఆయన రక్తాన్ని చిందించారు. నా దేవా నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా యేసు. నమ్మితివి లోబడితివి వేదన అధికంబాయే నే దిక్కు లేనట్టు యూదాలి కగ్గుపడితివి. అయితే ఏమని యేసయ్య నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అని గట్టిగా అరుస్తున్నారనమాట. నిస్సహాయతలో, బాధలో తన తండ్రిని పిలుస్తున్నారు. ఆయన విశ్వసించి నమ్ముకున్నప్పటికీ అతన్ని గొప్ప వేదనలో, ఆయన అంగీకారం లేకుండా దేవుడు ఆయనని ఎలా విడిచిపోయారనే చెప్పే భావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎంత హెల్ప్ చేశారో యూదులకి, కానీ వాళ్ళంతా ఆయనని రిజెక్ట్ చేశారు, వదిలేశారు. ఏ దిక్కు లేనట్టు యేసయ్యని వదిలేశారు. మై గాడ్ వై హ్యావ్ యూ forsaken me? Jesus cried out in agony. Even though he trusted and believed in his moment of extreme suffering, he left abandoned by all, even by God. ఆయనకి ఇలా వస్తుందని తెలుసు, ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలుసు. అయినప్పటికీ ఆయన చుట్టూ ఎవ్వరు లేరు, ఆయన అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మనం ఈ పాటలు పాడుకుంటాం కదండి, ఎంత అర్థం ఉందో కదా, ఒక్కొక్క పదంలో, ఒక్కొక్క వచనంలో ఎంత గొప్ప అర్థం ఉందో కదా. దేవుడు పడిన బాధ, దేవుడు మన కోసం ఎంతో ఓర్చుకున్నాడు, ఎంత కష్టాన్ని ఓర్చుకున్నాడు, దిగమింగుకున్నాడు. మనమైతే ఇంత ఓర్చుకుంటామా అండి? మన పిల్లల కోసం కానీ, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం కానీ ఏదో కొంచెం సేపు భరిస్తామేమో, కానీ ఇంత బాధ అయితే మనం ఎవ్వరం భరించలేమండి. కేవలం ఆయన ప్రేమే,
ఆయనకు మన మీద ఉన్న ప్రేమ వీటన్నిటినీ భరించేలాగా చేసింది. ఏమీ నేరము లేక మరణ స్తంభము నేలమోయానాయను నా యేసు ఎంత ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియ నేమి నేరము దోచెను. నా యేసు ఎంత ఘోరములాయను. చివరిగా ఒక ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా, అవును యేసయ్యా, ఏ నేరము లేకపోయినా, ఏ పాపం లేకపోయినా నా కోసం వీటంతటినీ భరించావు యేసయ్యా. నా కోసం అనుక్షణం హింసింపబడుతూనే ఉన్నావు, అనుక్షణం బాధింపబడుతూనే ఉన్నావు. కేవలం నా మీద నీకున్న ప్రేమే, నన్ను క్షమించాలని నువ్వు తీసుకున్న నిర్ణయమే యేసయ్యా. వీటన్నిటినీ భరించుటకు, వీటన్నిటినీ దిగమింగుకుంటకు ప్రభా తట్టుకోగలిగే శక్తిని ఇచ్చింది యేసయ్యా. అట్టి ప్రేమ మాలో కూడా పెట్టండి యేసయ్యా. మా చుట్టూ ఉన్న వాళ్ళని మేము క్షమించగలుగుతాము, వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ ఓర్చుకోగలుగుతాము యేసయ్యా. మాకు అట్టి ప్రేమ నేర్పించేసయ్యా ప్రభా. నీలాగా అంతటినీ తట్టుకునే శక్తిని దయచేయండి యేసయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడుతుందన్నావు కదా యేసయ్యా. నీలాంటి విశ్వాసం మాకు దయచేయండి యేసయ్యా. నీలాంటి స్వభావం మాకు దయచేయండి యేసయ్యా. మాలో పెట్టండి యేసయ్యా. ప్రభా, మేము ఇట్టి రీతిగా ఈ పాటలను, వాటి అర్థాలను తెలుసుకుంటుండగా మేము ఎక్కడైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ చేస్తున్నట్లయితే మమ్మల్ని మన్నించండి. మాకు ఇంకా చక్కగా నేర్పించండి. సరైన మార్గాన్ని మాకు కనపరచండి యేసయ్యా. మీరే తోడై ఉండండి, మీ కృప చూపించండి, అందరితో ఉండండి యేసయ్యా. యేసయ్యా, నేను నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు కదా యేసయ్యా. యేసయ్యా, నేను నమ్ముకుంటున్నాం, మీరే సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్.